హై వ్యూవర్స్, మనం వచ్చేసి 3వ తరగతి బాలభారతి మా ఊరు అనేటువంటి లెసన్ని చూస్తూ ఉన్నాము. పూణే, మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు. మీ ఊరు పేరు ఏమిటి? అది ఏ రాష్ట్రంలో ఉంది? మా ఊరు రామాపురము, అది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మీ ఊరు వెళ్తున్నప్పుడు దారిలో ఏమేమి చూశారో తెలపండి. మా ఊరు వెళ్తున్నప్పుడు దారిలో చెట్లు, పొలాలు, ఎన్నో ఊర్లు చూసాము. మీ ఊరిని గురించి 5-6 వాక్యాల్లో చెప్పండి. మా ఊరు వచ్చేసి ఒక చిన్న పల్లెటూరు. చుట్టూ పచ్చని పొలాలు, నాగళ్ళను పట్టుకుని పోయేటువంటి రైతులు, పొలానికి పోయేటువంటి రైతులు అనమాట. ఊరిలో మర్రి చెట్టు, ఆ చెట్టు కింద కూర్చొని మాట్లాడేటటువంటి పెద్ద మనుషులు. ఊరి నిండా గుడిసెలు, చుట్టూ చెరువులు కూడా నిండా నీళ్లుంటాయి. చెరువు గట్టు దగ్గర శ్రీరాముల వారి గుడి. ఈ విధంగా మా అందమైనటువంటి ఊరు చూడచక్కని ఊరు. ఆలోచించండి, చెప్పండి, రాయండి. 1-2 వాక్యాల్లో జవాబులు చెప్పండి. తీయని నీరు దేని నుండి లభిస్తుంది? తీయని నీరు ఏరు నుండి లభించును. పంట భూములకు నీరు చేరిన ఏమగును? పంట భూములకు నీరు చేరిన వెంటనే పంటలు బాగా దండిగా పండుతుంది. ఇళ్లలో గాదెలు ఎలా నిండుతాయి? పంటలు పండిన తర్వాత ఇళ్లలోని గాదెల్లో ఉంచుతారు. ఆ విధంగా గాదెలు నిండుతాయి. పెరుగు ఏ విధంగా తయారవుతుంది? ఆవులు పాలు ఇస్తాయి. ఆ పాలలో మీగడలు, పెరుగు, మజ్జిగ తయారు చేసి దాన్ని పాలను తోడి పెడితే మనకు పెరుగు అనేటువంటిది తయారవుతుంది. పాల నుండి ఏ పదార్థాలను తయారు చేస్తారు? పాల నుండి మజ్జిగ, పెరుగు, వెన్న, నెయ్యి, మీగడ, తర్వాత జున్ను, ఇవన్నీ తయారవుతాయి. ఉక్తలేఖనము అంటే డిక్టేషన్ వర్డ్స్: సెలయేరు, తీయని, పిల్ల కాలువ, ఇళ్ళు, పచ్చిక, మువ్వలు, తువ్వాలు. భాషను గురించి తెలుసుకుందాము. క్రింది వాక్యాలను సరైనటువంటి విరామ చిహ్నాన్ని చెప్పండి. విరామ చిహ్నం అంటే ఏంటి? పులి స్టాప్ అనమాట. పులి స్టాప్ గుర్తు పెట్టాలి. మేము పుష్టిగా ఉంటాము. సెలయేరు ఎక్కడ ఉన్నది? ప్రార్థన చేసి తరగతిలోకి వెళ్తాము. తగువులు, కొట్లాటలు, అల్లరులు మాకు తెలియవు. ఈ విధంగా లాస్ట్లో విరామ చిహ్నము పులి స్టాపు విరామ చిహ్నాన్ని పెట్టండి. సో ఇది వచ్చేసి విరామ చిహ్నము అంటే పులి స్టాప్ అని అర్థము. సో దానికి గుర్తు వచ్చేసి చుక్క. సో ఈ విధంగా చుక్క లాస్ట్లో పెట్టాలి. మనము వచనాల్ని మార్చి రాయండి. ఊరు, ఊళ్ళు, కాలువ, కాలువలు, భూమి, భూములు, పంట, పంటలు, గాదె, గాదెలు, గేదె, గేదెలు, ఇల్లు, ఇల్లులు, మువ్వ, మువ్వలు. ఇక్కడ ఇచ్చిన పదాలతో సంబంధం కలిగినటువంటి పదాలని రాయండి. పాఠశాల ఉన్నది. పాఠశాలలో ఏమేమి ఉంటాయి? మనకు ప్రధానోపాధ్యాయుడు ఉంటాడు, ఉపాధ్యాయులు ఉంటారు, ఉపాధ్యాయురాలు ఉంటారు. నల్లబల్ల అంటే బోర్డు. శుద్ధముక్క అంటే చాక్ పీసు, కుర్చీ, బల్లలు, పుస్తకాలు, కలములు, పేనాలు, పెన్సిల్, రబ్బరు, విద్యార్థులు, వీరందరూ ఉంటారు పాఠశాలలో. అదే ఇల్లు అయితే ఇల్లులో ఏమేమి ఉంటుంది? సోఫా, కుర్చీ, మిక్సీ, ఫ్రిడ్జు, గ్యాస్ స్టవ్, మైక్రోవేవ్, గ్రైండరు, ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు మనము మనుషులము కూడా ఉంటాము. అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, వీళ్ళందరూ ఉంటారు. అక్కడ బొమ్మలో పిల్లవాడు వచ్చేసి తండ్రితో కూర్చొని చెరువు గట్టు దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క సంభాషణ గురించి పిల్లి పరిగిస్తూ ఉంది. పిల్లి ఏ విధంగా అరుస్తుంది? మ్యావ్ మ్యావ్ అని అరుస్తుంది. బాతు క్వాక్ క్వాక్ అని అరుస్తూ ఉంది. కప్ప బెకబెక అని అరుస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మనం వచ్చేసి ఆ యొక్క జంతువుల యొక్క శబ్దాన్ని రాయడం జరిగింది. క్రింది పదాలకు ముందు సు చేర్చి కొత్త పదాలను రాయండి. జల, సుజల, శ్రీల, సుశీల, గుణ, సుగుణ, మతి, సుమతి, జనులు, సుజనులు, మనస్సు, సుమనస్సు, బుద్ధి, సుబుద్ధి.